శివారాన్ని అడగడు, ఓ మాట మాట్లాడు. గరుత్మంతుడు ఇలా ఇలా ఎదురొస్తున్నాడు, స్వామి ఎక్కండని దోషంతో మారేస్తున్నాడు. ఇంతంత కుంతలములైనవి ఆ జుత్తి ఇలా మీద పడిపోతుంటే ఆ చేత్తో ఇలా తోసుకోడు, వెనక్కి సర్దుకోడు. అయ్యో ఇదేంటంటే అలా పవిటకు లాగేస్తారని చెప్పి వెనక పరిగెత్తుకొస్తోంది. ఆ పవిట ఈ చేతిలో ఉండిపోయింది. ఏమంటే పవిటదండి అంటోంది. అసలు ఆ మాట వినిపించుకోడు. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడానికి ఎడుతున్నాడు. ఈ ఒక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఏమి సౌజన్యమూర్తి అండి నిజంగా స్వామి. అందుకని చనుదించన్ అలా వచ్చేస్తుంటే ఆ స్వామి వెనకాతలట ఆ ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. వెళుతుంటే తూని వర్ణించినట్టుగా పట్టు పీతాంబరం పట్టుకుని వెళ్ళిపోతుంటే, అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే, అమ్మవారు పమిట జారిపోతుందని ఇలా రెండు చేతులతో పట్టుకుని ఆవిడ కప్పగా వెళ్ళిపోతుంటే అంతఃప్రకాంతలందరూ పెరుగుతున్నారు. ముందు పెడితే తోచేస్తున్నాడు, వెనక గరుడవాహనం పెరుగుతోందిట. శంఖము, చక్రము, కౌమోదికి, సారంగం అనేటటువంటి ధనస్సు, ఆ బాణముల యొక్క ఆ పెట్టుకునేటటువంటి తూణీరము, ఇవన్నీ కూడా వెనకాతల పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకొచ్చేస్తున్నాయిట. ఆ వైకుంఠపురంలో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ వచ్చేస్తున్నారు ఆకాశం. ఇంతమంది నిలబడిపోయి అడిగో స్వామి, అమ్మ, శంఖం, చక్రం, గరుడు